నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. ఒక్కసారిగా ఇక్కడ చూడండి, జగన్తో ఆటల ఎవరెవరు ఆడుకుంటున్నారండి? వల్లభనేని వంశీ అట, కొడాలి నాని గారట, అలాగే రోజా గారు కూడా అని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యం. అసలు ఏంటి, వీళ్ళేంటి ఆయనతో ఆటలాడుకోవడం ఏంటి, అసలు ఏం జరిగింది? జగన్కు ముగ్గురు మాజీ మంత్రులు వార్నింగ్ ఇస్తున్నారంటూ ప్రచారంలో నిజమెంత? మరి ఆ ముగ్గురు ఎవరెవరో కాదు, కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, ఆర్కే రోజా గారు. ఓకే, ఇక గత కొద్ది రోజులుగా ఆ ముగ్గురు పార్టీ కార్యాలయానికి కూడా రావడం లేదట. సరే, రోజా గారు అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు, వీళ్ళిద్దరూ అయితే సైలెంట్ మోడ్కి వెళ్ళిపోయారు. మరి ఏంటి కారణాలు? జగన్ మావిగన్ ప్రతిపాదనతో పార్టీలో అంతర్గత అసంతృప్తి పెరుగుతుంది అంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత? జగన్ కొత్త రాజధాని ప్రతిపాదనతో ఏపీలో కలకలం, ప్రజల నుంచి వ్యతిరేక స్పందన, మరి సోషల్ మీడియాలో ట్రోల్స్, పార్టీ నేతలు పైకి సమర్థిస్తున్న లోపల అసహనం అంటూ వార్తలు. మరి నేతల్లో ఆత్మవిశ్వాసం తగ్గిన పరిస్థితి కనిపిస్తుందా? మావిగన్ను సపోర్టు చేయని కొడాలి నాని, వల్లభనేని వంశీ మరి మావిగన్కు మద్దతుగా చేస్తున్న కార్యకలాపాల్లో పాల్గొనని కొడాలి, వల్లభనేని కుండ బద్దలు కొట్టేశారట. మరి మావిగన్కు సపోర్ట్ చేస్తే మళ్ళీ ఓటమి తప్పదని వాళ్ళు భావిస్తున్నారా? అందుకే మావిగన్ను వీళ్ళు సమర్థించడం లేదా? అమరావతి విషయంలో జగన్ వైఖరితోనే మొన్న ఓటమి పాలయ్యారని చెప్పి చాలామంది మాట్లాడే పరిస్థితి. మరి సొంత వైసీపీ వాళ్ళే ఈ మాట చెబుతున్న పరిస్థితిలో మరి వీళ్ళిద్దరూ కూడా ముఖం చాటేయడం ఇదంతా నిజమా అని, మరి మావిగన్ ప్రతిపాదనతో వైసీపీపై భారీగా పెరిగిన వ్యతిరేకత అంటూ వస్తున్న వార్తల్లో వాస్తవాలు ఎంత? కృష్ణా, గుంటూరు జిల్లాలో వైసీపీకి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయని, మరి జగన్ మావిగన్ను దిక్కులేని పరిస్థితుల్లో సమర్థిస్తున్న వైసీపీ నేతలంటూ విపరీతంగా వాళ్ళ మీద ట్రోల్ చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ నేతలు చాలామంది చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎందుకంటే మావిగన్ అనే పదం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కూడా మావిగన్ 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 అంటున్నది. సరే, ఇది ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో ఎన్నికల్లో తెలుస్తుంది. కానీ ఇప్పటికిప్పుడు దీన్ని ఏం జరుగుతుందని చెప్పలేము. ఇక మావిగన్ అనే పదం మాత్రం జనాల్లోకి మాత్రం విస్తృతంగా వెళ్ళిపోయింది. అయితే వైసీపీ లీడర్లో రాజకీయ వైరాగ్యం పెరిగింది అని, రాజకీయాల్లో ఎందుకు ఉన్నాం అంటూ పేర్ని నాని నిట్టూర్పు. సరే, ఆయన సందర్భం వేరే, దాన్ని ఏమో దీనికి మలుస్తున్నారు. మరి అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చి షుగర్ బీపీలు తెచ్చుకుంటున్నామంటున్న రోజా గారు. వీళ్ళ మాటల వెనుక రాజకీయ వైరాగ్యత ఉందా? మరి రాజధాని విషయంలో తరచూ స్టాండ్ మార్పుపై సొంత పార్టీ నుంచే విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటున్నారని, మరి ప్రజల్లో కన్ఫ్యూజన్ పెరుగుతుందన్న ఆందోళన, సీనియర్ నేతల్లో పెరుగుతున్న అసంతృప్తి, మరి పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పక్కన పెట్టారని చెప్పి ఆయన మీద విమర్శ. అంటే పైకి ఎవ్వరు కూడా మాట్లాడరు, లోపల అంతర్మదనం పడుతున్నారు. సరే, ఆయన ఆలోచన వేరే రకంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆచితూచే అడుగులేస్తారు. ఆయన ఎలా పడితే అలాగా మాట్లాడే వ్యక్తి ఏం కాదు. కావాలని చెప్పి ఎవరండి కష్టాలు కొని తెచ్చుకుంటారు? కానీ ఈయనకి ఏదో ఆలోచన ఉండి ఉంటుంది. ఒక మావిగన్ అన్నది జనాల్లోకి అయితే వెళ్తున్నది కదా, పాజిటివ్ నెగిటివ్ అన్నది నేను ముందు చెప్పినట్లుగా ఎన్నికల్లో తేలుతుంది. కానీ ఒక ప్రచారం అయితే జరుగుతుంది, అన్ని దాని మీదే కేంద్రీకృతం అయి ఉన్నది. మరి కీలక నిర్ణయాల్లో పారదర్శకత లేకుండా ఈయన చేశారు అన్న ఆరోపణలో రిజల్ట్ ఎలా ఉండబోతుంది? కొడాలి, వల్లభనేని, రోజా లాంటి నేతల తీవ్ర అసహనం వెనుక ఏముంది? పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారంలో నిజమెంత? మరి దీనిపై సజ్జల సమాచారం పంపినట్లు వార్తలు. సో ఓవరాల్గా చూసుకుంటే మావిగన్ అనే అంశం అన్నది చాలా కష్టకాలంగా వైసీపీకి ఉండబోతుందా, లేదు ఇదే మంత్రంతో ఆయనకి ప్లస్ కాబోతుందా? చాలా అంశాలు మావిగన్ చుట్టూ తిరుగుతున్నాయి. ఏదైనప్పటికీ కూడా వీళ్ళైతే యాక్టివ్గా పాల్గొనట్లేదు, పెద్దగా కార్యాలయానికి అయితే రావటం లేదట. మరి ఒకవేళ రాకపోతే ఈయన బాటలోనే కొంతమంది ఉంటే వైఎస్ఆర్సీపీ పరిస్థితి, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఎవరు ఫీల్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు అస్సలు పట్టించుకోడు. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయమంటాడు, డోంట్ కేర్. నా ఫోటో చూసి నన్ను చూసి గెలిపిస్తారన్న చాలా కాన్ఫిడెన్స్తో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఉంటారు. కాబట్టి ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా, వచ్చిన వాళ్ళు వస్తారు, పోయిన వాళ్ళు పోతారనే సిద్ధాంతం ఉంటారు తప్పించి వాళ్ళు ఎవరో అన్నారనో వీళ్ళు ఏదో చేశారనో పట్టించుకునే క్యారెక్టర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారిది కాదని చెప్పి వాళ్ళ సొంత మనుషులే మాట్లాడుకుంటున్న నేపథ్యం. ఒకటి వల్ల ఏదీ కాదు, జగన్మోహన్ రెడ్డి వల్ల అన్నీ సాధ్యం అవుతుందని చెప్పేవాళ్ళు లక్షల్లో మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖం చూసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళని చూసి ఎవరు ఓట్లు వేస్తారా, వీళ్ళని చూసి ఏం గెలుస్తారని అనే ఆ వాదన కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో యాక్టివ్గా ఉన్న ముగ్గురు సైలెంట్ మోడ్కి వెళ్ళడానికి మావిగనే కారణమా, ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా? చూడాలి.